వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో తూర్పుగోదావరి జిల్లా స్పెషల్ రెసిపీ పాకం గారెలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో 4 గంటల పాటు నానబెట్టుకున్నటువంటి మినపప్పును వాటర్ లేకుండా 1 కప్పు వేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని 2 చిటికెల ఉప్పు వేసుకోవాలి. ఏ స్వీట్లోనైనా కొద్దిగా ఉప్పు వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. తరువాత చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత వేరొక బౌల్లో చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకున్నటువంటి బెల్లం 1 కప్పు వేసుకొని వాటర్ 1/2 కప్పు లేదా 1/2 కప్పు వేసుకొని లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని వడకట్టుకోవాలి. ఇందులో మట్టి కానీ చెత్త కానీ ఏమైనా ఉన్నట్లయితే వచ్చేస్తుంది. ఇలా వడకట్టుకుని ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. వేసుకొని ఇది అంతా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి. తరువాత చేతిని వాటర్తో తడి చేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి గారెల పిండిని కొద్దిగా తీసుకొని ఇలా గారెగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తరువాత కాగినటువంటి నూనెలో ఈ గారెను వేసుకోవాలి. ఇదే విధంగా మీరు గారెలను తయారు చేసుకోవచ్చు. లేదంటే ఇలా ప్లాస్టిక్ కవర్కి కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని కొంచెం పిండి తీసుకొని ఇలా గారెలుగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత కొంచెం జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోండి. ఎందుకంటే కవర్ మీద ఉన్నటువంటి వాటర్ ఏమైనా ఆయిల్లో పడినట్లయితే మీదకు చిందుతుంది కనుక కొంచెం జాగ్రత్తగా గారెలను వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని గారెలను తయారు చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా అన్ని గారెలను తయారు చేసుకుని ప్లేట్లోకి తీసుకున్న తరువాత ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి బెల్లం పాకంలో ఈ గారెలను వేడిగా ఉండగానే వేసుకోవాలి. ఇలా అన్ని గారెలను వేసుకొని మూత పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు నాననివ్వాలి. 15 నిమిషంలో నానబెట్టుకున్న తర్వాత రెండవ వైపుకి కూడా తిప్పుకొని ఇంకొక పావు గంట లేదా అరగంట పాటు నాననివ్వాలి. ఇలా నాననిచ్చినట్లయితే పాకం బాగా పీల్చుకుంటాయి. ఇలా పాకం బాగా పీల్చుకొని జ్యూసీగా టేస్టీగా పాకం గారెలు రెడీ అవుతాయి. మీరు కూడా ఇదే విధంగా బెల్లం పాకం గారెలు తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.